Sahity's Institute of English and Soft Skills. Unique in service for more than 2 decades. సింపుల్ ప్రజెంట్ టెన్స్ను ఎగ్జామ్స్ కోసము ఎలా వాడాలి అనేటువంటిది ఈ వీడియో ద్వారా మనం నేర్చుకుంటాము. ఎగ్జామ్స్ అన్నప్పుడు స్కూల్ ఎగ్జామ్స్ అప్ టు 10th క్లాస్, కాలేజ్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ఆర్బి, బిఎస్ఆర్బి, ఎస్ఐ, డిఎస్సి, టెట్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా పర్వాలేదు. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ కనుక వచ్చినట్లయితే ఎలా ఆన్సర్ చేయాలనేది నేర్చుకుందాం. ఇక క్వశ్చన్స్ అడిగే విధానము, ఒక సెంటెన్స్ ఇస్తారు, ఒక బ్లాంక్ ఇస్తారు, బ్రాకెట్లో ఒక వెర్బ్ ఇస్తారు. ఈ సెంటెన్స్ మొత్తం చూసుకొని బ్రాకెట్లో ఇవ్వబడినటువంటి వెర్బ్ యొక్క ఖచ్చితమైనటువంటి రూపంతో ఈ బ్లాంకును ఫిల్ చేయాలి. ఇదే ఈ క్లాస్. అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి సహాయంతో ఫస్ట్ ఈ సెంటెన్స్ను మనం చెక్ చేసుకోవాలి. కీవర్డ్స్ ఏమైనా ఉన్నాయా, కీవర్డ్స్ ఏదైనా ఉన్నది అంటే ఆ కీవర్డ్ ప్రకారం ఏ టెన్స్ రాయాలనేది తెలుసుకొని మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏ కీవర్డ్ లేదనుకోండి, అది ప్రజెంట్ టెన్స్లో రాయాలి అని గుర్తు తెచ్చుకోవాలి. సరే, బ్రాకెట్లో ఏమి ఇచ్చారు? బి ఇచ్చారు. బ్రాకెట్లో బి ఇస్తే ఇక్కడ బీ ఫామ్ వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. మరి ఏ కీవర్డ్ లేదు కాబట్టి ప్రజెంట్ టెన్స్, బీ ఫామ్ కాబట్టి ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ వస్తుంది. రవి అంటే హీ రిలేటెడ్ కాబట్టి ఇక్కడ ఈజ్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్, అంతే. డాష్ యూ డాష్ నాట్ బి ఎ స్టూడెంట్, ఇది క్వశ్చను. కీవర్డ్ అనేది ఏం లేదు కాబట్టి ప్రజెంట్ టెన్స్లో రాయాలి. బి ఇచ్చారు కాబట్టి బీ ఫామ్ రాయాలి. యామ్, ఈజార్లో ఒకటి వస్తుంది. నాట్ కూడా ఇచ్చారు కాబట్టి నాట్ను కూడా మనమే కరెక్ట్ ప్లేస్లో ప్లేస్ చేయాలి. ఇక్కడ 2 బ్లాంక్స్ ఉన్నాయి. ఒక బ్లాంక్ ఏమో బీ ఫాము, ఇంకొక బ్లాంక్ ఏమో నాట్ యాడ్ చేయడానికి అన్నమాట. ఇక్కడ యూ కాబట్టి ప్రజెంట్ టెన్స్ అనుకుంటున్నాం కాబట్టి ఆర్ వస్తుంది. ఇక్కడ నాట్ యాడ్ చేయాలి. ఒకవేళ 2 బ్లాంక్స్ ఇవ్వకుండా ఒకటే బ్లాంక్ ఇచ్చారు, నాటు బి కూడా ఇచ్చారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఈ నాటును ఆర్ను వేరు చోట్ల కాకుండా ఒకే చోట రాసేటువంటి అవకాశం ఉంటుంది. ఆంట్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మదర్ డాష్ డాష్ నాట్ బి హియర్, ఇంట్లో 2 బ్లాంక్స్ ఉన్నాయి, 2 వర్డ్స్ ఉన్నాయి బ్రాకెట్లో. ఏ కీవర్డ్ లేదు కాబట్టి ప్రజెంట్ టెన్స్, బి ఇచ్చారు కాబట్టి బీ ఫామ్ రాయాలి. సో మదర్ అంటే షీ రిలేటెడ్ కాబట్టి ఇక్కడ ఈజ్ వస్తుంది. నాట్కు నాట్ యాడ్ చేస్తాం. ఒక 2 బ్లాంక్స్ ఇవ్వలేదు, ఒకే బ్లాంక్ ఇచ్చారు, అప్పుడు ఏం చేయాలి? ఈజ్ను నాట్ను షార్ట్ ఫామ్లో ఈజంట్ అని రాయాలి. డాష్ యూ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ క్వశ్చన్ మార్క్, బ్రాకెట్లో బి ఇచ్చారు. దీంట్లో కూడా ఏ కీవర్డ్ లేదు కాబట్టి ప్రజెంట్ టెన్స్లో రాయాలి. బి ఇచ్చారు కాబట్టి బీ ఫామ్ రాయాలి. ప్రజెంట్ టెన్స్ కాబట్టి యామ్, ఈజార్లో ఒకటి వస్తుంది. యూ కాబట్టి యూకు ఆర్ వస్తుంది కాబట్టి ఆర్ రాస్తున్నాము. తర్వాత దే డాష్ హ్యాస్ ఏ హౌస్ ఇన్ విలేజ్, ఇందులో ఏ కీవర్డ్ లేదు, ప్రజెంట్ టెన్స్లో రాయాలి. మరి బ్రాకెట్లో ఏమి ఇచ్చారో హ్యాజ్ ఇచ్చారు. ఇందాక బి ఇస్తే బీ ఫామ్ రాసాము, ప్రజెంట్ టెన్స్లో యామ్, ఈజార్ కాబట్టి ఇక్కడ హ్యాజ్ ఇచ్చారు కాబట్టి హ్యావ్ ఫామ్ రాయాలి. మరి ప్రజెంట్ టెన్స్లో వచ్చే హ్యావ్ ఫామ్స్ ఏంటి? హ్యాజ్ కానీ హ్యావ్ కానీ. ఇక్కడ దే కాబట్టి దేకు హ్యావ్ రాయాలి కాబట్టి ఆన్సర్ హ్యావ్ అవుతుంది. నెక్స్ట్, గోపి డాష్ హ్యావ్ సమ్ వర్క్, ఇందులో ఏ కీవర్డ్ లేదు కాబట్టి ప్రజెంట్ టెన్స్ రాయాలి. బ్రాకెట్లో హ్యావ్ ఇచ్చారు కాబట్టి హ్యావ్ ఫామ్ రాయాలని గుర్తు తెచ్చుకోండి. గోపి అంటే హీ రిలేటెడ్ కాబట్టి ప్రజెంట్ టెన్స్లో హ్యావ్ ఫామ్ హీ రిలేటెడ్
హ్యాస్, అందుకే ఆన్సర్ హ్యాస్ వస్తుంది. నెక్స్ట్, గీత అండ్ రీటా డాష్ హ్యాస్ నో జాబ్స్. ఇక్కడ కూడా ఏ కీవర్డ్ లేదు కాబట్టి ప్రజెంట్ టెన్స్లో రాయాలి. బ్రాకెట్లో హ్యాజ్ ఇచ్చారు అంటే హ్యావ్ ఫామ్ రాయాలని గుర్తు తెచ్చుకోండి. గీత అండ్ రీత అంటున్నాం కాబట్టి ఇది ప్లూరల్ నెంబర్ అవుతుంది. ప్లూరల్ నెంబర్ అంటే దే రిలేటెడ్, అందుకే ఇక్కడ హ్యావ్ ఫాము హ్యావ్ వస్తుంది. డాష్ యూ సెన్స్ ఆర్ నాట్, ఇక్కడ బ్రాకెట్లో హ్యావ్ ఇచ్చారు అనుకుందాము. ఇక్కడ కూడా ఏ కీవర్డ్ లేదు కాబట్టి ప్రజెంట్ టెన్స్ రాయాలి. బ్రాకెట్లో హ్యావ్ ఇచ్చాం కాబట్టి హ్యావ్ ఫామ్ రాయాలి. యూ వచ్చింది కాబట్టి యూ అనేటువంటిది హ్యావ్ తీసుకుంటుంది, అందుకే హ్యావ్ రాయాలి. రాజు డాష్ హ్యావ్ నాట్ ఎనీ డౌట్. ఇక్కడ కీవర్డ్ అనేది ఏమీ లేదు కాబట్టి ప్రజెంట్ టెన్స్ రాయాలి. హ్యావ్ ఇచ్చాం కాబట్టి హ్యావ్ ఫామ్ రాయాలి. నాట్ ఇచ్చాం కాబట్టి దానికి తగిన విధంగా నాట్ కూడా రాయాల్సి ఉంటుంది. రాజు అంటే హీ రిలేటెడ్కు హ్యాజ్ వస్తుంది. నాట్ కూడా ఇచ్చారు కాబట్టి దీని పక్కనే రాయాల్సి ఉంటుంది హ్యాజ్ నాట్. ఒకవేళ షార్ట్ ఫామ్లో రాయాల్సి వస్తే హ్యాజంట్ రాయొచ్చు అని గుర్తుపెట్టుకోండి. డాష్ దే డాష్ ఏ క్లాస్ నౌ. ఇక్కడ కీవర్డ్ ఉంది, నౌ అనేటువంటి కీవర్డ్, అది ప్రజెంట్ను సూచిస్తుంది. ఇక బ్రాకెట్లో హ్యావ్ ఇచ్చారు, నాట్ ఇచ్చారు, అందుకే ఇక్కడ 2 బ్లాంక్స్ ఉన్నాయి. అంటే ఒక బ్లాంక్లో హ్యావ్ ఫామ్ రాయాలి, ఒక బ్లాంక్లో నాట్ రాయాలి. ఇక దే కాబట్టి ప్రజెంట్ టెన్స్ అనుకుంటున్నాం కాబట్టి హ్యావ్ వస్తుంది, అందుకే హ్యావ్ రాసాము. ఇక్కడ నాట్ రాయాలి. నెక్స్ట్, షీ డాష్ డ్రింక్ కాఫీ ఇన్ ద మార్నింగ్. ఈ సెంటెన్స్లో ఇన్ ద మార్నింగ్ను కీవర్డ్గా తీసుకోవచ్చు. ఉదయం పూట జనరల్గా కాఫీ త్రాగడం అనేటువంటిది ఒక అలవాటుగా తీసుకోవచ్చు. అంటే హ్యాబిట్స్ను మనము ప్రజెంట్ టెన్స్లోనే రాయాలి. ఇన్ ద మార్నింగ్ అంటే ఎవ్రీ మార్నింగ్ అనేటువంటి సెన్స్లో కూడా తీసుకోవచ్చు. సో బేసింగ్ ఆన్ దిస్ వీ చూస్ టు ఆన్సర్ ఇట్ ప్రజెంట్ టెన్స్. మరి ప్రజెంట్ టెన్స్లో ఇక్కడ బ్రాకెట్లో ఇచ్చింది డ్రింక్, అది V1, దానికి ఇంకొక V1 డ్రింక్స్. షీ కాబట్టి ఇక్కడ డ్రింక్స్ వస్తుంది. వీ డాష్ నాట్ పెయిడ్ టుడే. ఇక్కడ టుడే అనేది కీవర్డ్గా వస్తుంది, దాన్ని బేస్ చేసుకున్నట్లయితే ఇది ప్రజెంట్ టెన్స్. ఇక్కడ నాట్ ఇచ్చారు, పెయిడ్ ఇచ్చారు అంటే నెగటివ్లో రాయాలని అర్థము. నాట్ యూజ్ చేయాలి అంటే ప్రజెంట్ టెన్స్లో డోంట్ కానీ డజంట్ కానీ వస్తుంది. ఇక్కడ వి ఇచ్చాము, వి అంటే డోంట్ వస్తుంది కాబట్టి డోంట్ రాయాలి, లేదా డు నాట్ అయినా రాయొచ్చు. నెక్స్ట్ పెయిడ్ ఇచ్చారు, మనకు V1 రావాలి. పెయిడ్ అంటే V2 కదా, దాన్ని V1 కింద చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకున్నట్లయితే పే అనేటువంటిది వస్తుంది. డాష్ యూ ఎవర్ డాష్ విజిట్ తిరుపతి. ఇది క్వశ్చన్, ఎవర్ అనేటువంటిది ఆధారం. ఇలా క్వశ్చన్ వచ్చి ఎవరు కనుక వచ్చినట్లయితే ఇది ప్రజెంట్ టెన్స్లో రాసే అవకాశం ఉంటుంది. దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్లో కూడా రాయొచ్చు. అంటే మీరు ఎప్పుడైనా తిరుపతి సందర్శిస్తారా అంటే ప్రజెంట్ టెన్స్ రాయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైనా తిరుపతి సందర్శించారా అంటే అది కంప్లీట్ కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్టా ప్రజెంట్ టెన్సా అనేది మనకు తెలియదు కాబట్టి ప్రజెంట్ టెన్స్ రాసిన ప్రజెంట్ పర్ఫెక్ట్ రాసిన రైటే అవుతుంది. అదే ఎగ్జామ్లో కనుక అయినట్లయితే డైరెక్ట్గా ఇలా బ్లాంక్ ఇస్తేనేమో 2 ఆన్సర్స్లో ఏదైనా రాయొచ్చు. ఒకవేళ మల్టిపుల్ చాయిస్ కనుక ఉన్నట్లయితే రెండిట్లో ఒకటే ఉంటుంది. ఒకవేళ 2 ఉన్నాయనుకోండి ఇంకొక ఆప్షన్ కింద బోత్ ద ఆన్సర్స్ అని కూడా ఇస్తారు. అందుకే మనం ఏం చేయాలి, దీనికి ఉన్నటువంటి పాసిబిలిటీస్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఏ ఆప్షన్ ఇవ్వకపోతేనేమో మనమే ఆప్షన్ తీసుకోవచ్చు. ఏవైనా ఆప్షన్స్ ఇస్తే ఆప్షన్స్ అన్నింటినీ చూసుకొని జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. ఇక్కడ మనం ప్రజెంట్ టెన్స్ కనుక అనుకున్నట్లయితే మరి ఇది క్వశ్చన్ కాబట్టి డూ ఆర్ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 అనే స్ట్రక్చర్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. ఇక్కడ యూ ఉంది కాబట్టి డూ వస్తుంది, ఇక్కడ V1 రాయాలి, ఆల్రెడీ V1 ఇచ్చారు కాబట్టి విజిట్ అని వస్తుంది. జ్యోతి నెవర్ డాష్ టాకింగ్ బ్యాక్ విత్ మీ. ఇక్కడ నెవర్ అనేటువంటిది ఆధారం ఉంది. ఈ ఆధారాన్ని చూసుకొని ఇది ప్రజెంట్ టెన్స్లో రాయాలని మనం డిసైడ్ చేయొచ్చు. ఇక్కడ టాకింగ్ ఉంది, మనకు ప్రజెంట్ టెన్స్ అనుకుంటున్నాం కాబట్టి V1 రావాలి, అందులో ఇంగు తీసేస్తే టాక్ అని వస్తుంది.
మనకు ఇంకొక V1 ఏంది టాక్ లేదా టాక్స్, రెండు వస్తాయి అన్నమాట. ఇక్కడ జ్యోతి అంటే షీ రిలేటెడ్ కాబట్టి మనకు రెండవది రావాలి, అందుకే దీని ఆన్సర్ టాక్స్. దే డాష్ వర్క్డ్ ఇన్ ఏ ఫ్యాక్టరీ. ఇక్కడ ఏ కీవర్డ్ కూడా లేదు, కాకపోతే వర్క్ అని కానీ ఇన్ ఏ ఫ్యాక్టరీ అనేటువంటిది కానీ పని చేయడం కాబట్టి అది రిపీటెడ్గా జరిగే అవకాశం ఉంటుంది, అందుకే అది ప్రజెంట్ టెన్స్ కింద తీసుకోవచ్చు. ఇక్కడ వర్క్డ్ అని ఇచ్చారు, దాన్ని V1 కింద చేంజ్ చేస్తే వర్క్ అని వస్తుంది. ఇంకొక V1 వర్క్స్, వర్క్ వర్క్స్. దే కాబట్టి ఇక్కడ డూ రూపం రావాలి, అందుకే దే వర్క్ అని రాయాలి. షీ డాష్ గోస్ టు చర్చ్ ఆన్ సండేస్. ఆన్ సండేస్ ఒక సండే కాదు, రిపీటెడ్గా జరిగింది అనడానికి సండేస్ అనేది తీసుకుంటే అది కీవర్డ్ అవుతుంది. రిపీటెడ్గా జరిగింది అంటే అది ప్రజెంట్ టెన్స్లో రాయాలి. ప్రజెంట్ టెన్స్ అంటే గోస్ లేదా గో అని వస్తుంది. ఇక్కడ షీ కాబట్టి గోస్ సరిపోతుంది, అందుకే దీని ఆన్సర్ గోస్ అవుతుంది. నెక్స్ట్ డాష్ హీ డాష్ ప్లే నాట్ గేమ్స్ ఎవ్రీడే. ఎవ్రీడే అనేది ఇక్కడ కీవర్డ్ కింద తీసుకోవాలి, అది ప్రజెంట్ టెన్స్ను సూచిస్తుంది. బ్రాకెట్లో ప్లే ఇచ్చారు, నాట్ ఇచ్చారు. ప్లే అనేది V1, నాట్ కూడా ఇచ్చారు. ఇక్కడ రెండు బ్లాంక్స్ ఉన్నాయి. ఇలా రెండు బ్లాంక్లు ఉంటే క్వశ్చన్ కాబట్టి ఒక బ్లాంక్లోనేమో డూ ఫామ్ వస్తుంది, ఇంకొక బ్లాంక్లోనేమో V1 వస్తుంది. మరి నాట్ కూడా ఇచ్చారు కదా, నాట్ కూడా ఇచ్చారు కాబట్టి అది ఫోర్త్ టైప్ అవుతుంది. ఫోర్త్ టైప్ అంటే డోంట్ ఆర్ డజంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. ఇక్కడ హీ ఉంది కాబట్టి హీకు డజ్ వస్తుంది, నాట్ కూడా యాడ్ చేయాలి కాబట్టి మనము ఇక్కడ డజంట్ తీసుకోవాలి. డజంట్ హీ ప్లే. లేదు నేను ఇట్లా డజంట్ను ఒకే చోట రాయను అని అనుకున్నప్పుడు ఇలా కూడా రాయొచ్చు. ఎట్లా డజ్ ఇక్కడ రాసేసి ఇక్కడ నాట్ ప్లే రాయొచ్చు. ఇది కూడా ఛాయిస్ ఉందన్నమాట, రెండిట్లో ఏది రాసినా పర్వాలేదు. ద నైబర్స్ నాట్ ఇన్వైట్ అస్ ఫర్ ఫంక్షన్స్. ఇందులో కీవర్డ్ లేదు, కీవర్డ్ లేకుండా ప్రజెంట్ టెన్స్ రాయాలి. V1 ఇన్వైట్ V1 ఉంది, నాట్ కూడా ఉంది కాబట్టి అది మనం రాయాలి. ఇక్కడ నాట్ రాయాలి అంటే డోంట్ లేదా డజంట్ వస్తుంది. ద నైబర్స్ అంటే దే రిలేటెడ్ కాబట్టి ఇక్కడ డు నాట్ కానీ డోంట్ కానీ వస్తుంది, ఏది రాసినా పర్వాలేదు. నెక్స్ట్ V1 ఇన్వైట్. నెక్స్ట్ డాష్ హీ డాష్ టేక్ లంచ్ అట్ 1 PM. టేకింగ్ లంచ్ అనేది రిపీటెడ్ యాక్షన్ సూచిస్తుంది. ఎట్ 1 PM అనేది రెగ్యులర్గా ఇవాళ 1 PM ఉంది, నిన్న 1 PM ఉంది, రేపు కూడా 1 PM ఉంటుంది. దీన్ని బట్టి ఇది ప్రజెంట్ టెన్స్లో రాయాలి అని గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడ బ్రాకెట్లో టేక్ ఇచ్చారు, రెండు బ్లాంక్స్ ఇచ్చారు. ఒక బ్లాంక్ ఏమో డూ ఫాము, ఒక బ్లాంక్ ఏమో V1 రాయాలి. హీ కాబట్టి క్వశ్చన్లో అడగడానికి డూ ఫామ్ కింద డజ్ వస్తుంది, హీ ఉంది కాబట్టి V1. టేక్ అనేది టేక్, అలాగే అది V1 అది రాసేస్తాం. హిజ్ వైఫ్ సమ్ టైమ్స్ డాష్ టోల్డ్ లైస్. ఇక్కడ సమ్ టైమ్స్ అనేటువంటిది కీవర్డ్, అందుకే ఇది ప్రజెంట్ టెన్స్లో రాయాలని గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడ టోల్డ్ ఉంది, మనకు V1 తెచ్చుకున్నట్లయితే టెల్ వస్తుంది, ఇంకొకటి టెల్స్. హిజ్ వైఫ్ కాబట్టి షీ రిలేటెడ్, అందుకే మనము డూ ఫామ్ కాకుండా డజ్ ఫామ్ రాయాలి, టెల్స్ వస్తుంది. హర్ సన్ డాష్ కాలింగ్ హర్ వన్స్ ఏ వీక్. వన్స్ ఏ వీక్ అనేది కీవర్డ్, అది చూసుకునేది ప్రజెంట్ టెన్స్లో రాయాలని గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడ కాలింగ్ ఉంది, అది V1 కింద తెచ్చుకుంటే కాలు లేదా కాల్స్ వస్తుంది. హర్ సన్ అని అంటున్నాం కాబట్టి హీ రిలేటెడ్ కాబట్టి డస్ ఫామ్ V1లో పెట్టుకోవాల్సి ఉంటుంది, అందుకే కాల్స్ అని రాయాలి. హర్ సన్ కాల్స్ హర్ వన్స్ ఏ వీక్. ద బేబీ సెల్డమ్ డాష్ ఓపెన్ హర్ మౌత్. ఇక్కడ సెల్డమ్ అనేది కీవర్డ్, ఇది చూసుకొని ఇది ప్రజెంట్ టెన్స్లో రాయాలని గుర్తు తెచ్చుకోవాలి. ఓపెన్ అనేది ఆల్రెడీ V1. ఇంకొకటి కూడా ఉంటుంది ఓపెన్స్. ద బేబీ కాబట్టి బేబీ అంటే హీ రిలేటెడ్ కానీ షీ రిలేటెడ్ ఏదైనా కావచ్చు. జనరల్గా బేబీ అంటే మనము షీ రిలేటెడ్గానే తీసుకుంటాం. ఒకవేళ జెంట్ అనుకోండి మేల్ బేబీ, లేడీ అనుకోండి ఫిమేల్ బేబీ అంటాం. అలాంటిది ఏం లేదు కాబట్టి జనరల్గా ఇది షీ రిలేటెడ్ అవుతుంది. షీ రిలేటెడ్ అయినా హీ రిలేటెడ్ ఒకటే కాబట్టి ఓపెన్ ఆల్రెడీ V1, షీ రిలేటెడ్ కాబట్టి దానికి ఓపెన్స్ డస్ ఫామ్ ఆఫ్ ది V1 పెట్టుకోవాలి. ఇలా ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. ఇంకా సింపుల్ ప్రజెంట్ టెన్స్ను ఇప్పటి వరకు మనం సింగిల్గా యూజ్ చేయడమే నేర్చుకున్నాము.
వీటిని కాంబినేషన్స్తో కూడా యూజ్ చేయవచ్చు. కాంబినేషన్స్ అంటే రెండు ప్రజెంట్ టెన్స్లో కానీ, ఒకటి ప్రజెంట్ టెన్స్ ఒక ఫ్యూచర్ టెన్స్లో కానీ యూజ్ చేసి చెప్పవచ్చు. మనము తీసుకునేటువంటి స్టేట్మెంట్ రెండు భాగాలుగా ఉండి రెండు ప్రజెంట్ టెన్స్ కనుక రావాల్సి వస్తే అది జనరల్ స్టేట్మెంట్గా ఉంటుంది. ఒకవేళ ఒకటి ప్రజెంట్ టెన్స్ ఒకటి ఫ్యూచర్ టెన్స్ రాయాల్సి వస్తే 2 యాక్షన్స్ వన్ ఆఫ్టర్ వన్ వస్తుంది. అందులో ఫస్ట్ యాక్షన్ ఏమో ప్రజెంట్ టెన్స్లో రాయాలి, సెకండ్ యాక్షన్ ఏమో ఫ్యూచర్ టెన్స్లో రాయాలి. ఈ రెండు ఉదాహరణలు చూద్దాం. ఇక్కడ గెట్ అనేటువంటి V1 ఇచ్చారు, ఇక్కడ ఇట్ ఇచ్చి బ్రాకెట్లో స్టాప్ అని ఇచ్చారు. డోంట్ గెట్ ఆఫ్ ద ట్రైన్ టిల్ ఇట్ డాష్. ఈ సెంటెన్స్ గమనించినట్లయితే ఇది అందరికీ పనికొచ్చే విధంగా ఒక జనరల్ స్టేట్మెంట్గా ఉంటుంది. ట్రైను ఆగే వరకు దిగకు అని అర్థం. అది జనరల్ స్టేట్మెంట్ కింద ఉంది కాబట్టి రెండు ప్రజెంట్ టెన్స్లో రాయాలి. ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇది కూడా ప్రజెంట్ టెన్స్. V1 స్టాపు, అది V1నే, దానికి ఇంకొక V1 స్టాప్స్, ఇటు కాబట్టి ఇటుకు స్టాప్స్ వస్తుంది. ఇలా గుర్తుపెట్టుకోండి. వీ షల్ స్టార్ట్, ఆల్రెడీ ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ ఇచ్చారు. యాజ్ సూన్ యాజ్ అనేది కంజంక్షను కంబైన్ చేయడానికి వచ్చింది. ఇక్కడ టిల్ అనేది కంజంక్షను కంబైన్ చేయడానికి వచ్చింది. టిల్కు ముందు ఒక సెంటెన్స్, టిల్ తర్వాత ఒక సెంటెన్స్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆల్రెడీ ఇది ప్రజెంట్ కాబట్టి ఇది ప్రజెంట్ రావాలా ఫ్యూచర్ రావాలా అనే టెస్ట్ కోసము ఇది జనరల్ స్టేట్మెంటా లేదా వన్ ఆఫ్టర్ వన్ జరుగుద్దా అని చెక్ చేసాము. ఇక్కడ ఆల్రెడీ ఇది ఫ్యూచర్లో ఉంది కాబట్టి అల్టిమేట్గా ఇది ప్రజెంట్లోనే ఉండాలి, ఎందుకంటే రెండు ఫ్యూచర్లు రావు. ఇక బి ఇచ్చారు, బి ఇస్తే బీ ఫామ్ రాయాలి. ప్రజెంట్ టెన్స్ బీ ఫామ్, యామ్ ఈజ్ ఆర్ టీచర్ కాబట్టి ఈజ్ వస్తుంది. ఇక మనము స్పోకెన్ ఇంగ్లీష్ కూడా చూసినట్లయితే వీ షల్ స్టార్ట్, మేము బయలుదేరుతాము. ఎప్పుడు? యాజ్ సూన్ యాజ్ ద టీచర్ ఈజ్ రెడీ, టీచర్ గారు రెడీ అయిన వెంటనే. అంటే ఈ రెండు పనులు జరగలేదు. ఇది జరగాలంటే ముందు ఇది జరగాలి, అంటే టీచర్ గారు ఫస్ట్ రెడీ కావాలి, తర్వాత అందరు కలిసి బయలుదేరుతారు. అందుకే ఇది మొదటిసారి జరిగే పని కాబట్టి ప్రజెంట్ టెన్స్, ఇది రెండవసారి జరిగేది కాబట్టి ఫ్యూచర్ టెన్స్లో పెట్టాము. అలా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్, కొంచెం స్పెషల్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఇంగ్లీష్ డాష్ స్పీక్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇక్కడ ఏ కీవర్డ్ లేదు కాబట్టి ప్రజెంట్ టెన్స్, స్పీక్ కాబట్టి V1, మనం కూడా బ్లాంక్లో V1 రాయాలి అని ఇప్పటిదాకా చెప్పుకున్నాం. కానీ ఇంతకుముందు ఎగ్జాంపుల్స్కు దీనికి తేడా ఏంటి అంటే ఇక్కడ వచ్చినటువంటి సబ్జెక్టు పర్సన్ కాదు. అంటే ఇంగ్లీష్ అనేది స్పీక్ అనే పని చేయదు, గేమ్స్ అనేది ప్లే అనే పని చేయదు. అంటే సబ్జెక్ట్ దగ్గర డూయర్ రాలేదు. అంటే ఇక్కడ డూయర్ కనుక వస్తే ఇప్పటిదాకా చెప్పుకున్న విధానంలో చేస్తే ఆన్సర్ సరిపోతుంది. ఇక్కడ ఎప్పుడైతే డూయర్ రాలేదో ఇది ఇంకొక రకంగా చేయాలి, అదే ప్యాసివ్ వాయిస్లో చెప్పాలి. దీనికి సంబంధించినటువంటి వీడియో నేను ఆల్రెడీ చేశాను, ప్యాసివ్ వాయిస్కి సంబంధించి, ఒకసారి దాన్ని చూడండి. మరి ఏంటి అంటే గుర్తుపట్టేది, ఇది ఒకటి ఏ కీవర్డ్ లేదు కాబట్టి ప్రజెంట్ టెన్స్ ఫస్ట్ పాయింట్, సబ్జెక్ట్ దగ్గర డూయర్ రాలేదు కాబట్టి ప్యాసివ్ వాయిస్. మరి ప్యాసివ్ వాయిస్ అంటే బీ ఫామ్ ప్లస్ V3. బీ ఫామ్ అనేది మనము ఏ టెన్స్ అయితే అనుకుంటున్నామో టెన్స్ని బట్టి పెట్టుకోవాలి. ఇది ప్రజెంట్ టెన్స్ అనుకుంటున్నాం కాబట్టి యామ్ ఈజ్ ఆర్లో ఒకటి వస్తుంది, ఇంగ్లీష్ కాబట్టి ఈజ్ వస్తుంది. నెక్స్ట్ V3 అనుకుంటున్నాం కాబట్టి స్పీక్కి V3 స్పోకెన్, ఈజ్ స్పోకెన్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గేమ్స్, ఇందులో కూడా ఇన్ ద ఈవినింగ్స్ అనేటువంటిది కీవర్డ్. మనకు ఈవినింగ్స్ అనే దాంట్లోనే అది రిపీటెడ్గా జరిగిందని సూచిస్తుంది. సో ఇది ప్రజెంట్ టెన్స్లో రాయాలి. సబ్జెక్ట్ దగ్గర డూయరు కాదు కాబట్టి ప్యాసివ్ వాయిస్ రాయాలి. ప్యాసివ్ వాయిస్ అంటే బీ ఫామ్ ప్లస్ V3. ప్రజెంట్ టెన్స్ అనుకుంటున్నాం కాబట్టి గేమ్స్ ప్లూరల్ నెంబర్ కాబట్టి ఆర్ వస్తుంది. నెక్స్ట్ V3, ప్లేకి V3 ప్లేడ్. సో ఈ విధంగా మనము ప్రజెంట్ టెన్స్ను ఏ ఏ సందర్భాలలో వాడడానికి అవకాశం ఉందో అవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. వీటిని కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఒకసారికి మైండ్కి ఎక్కకపోతే వీడియోని మళ్ళీ చూడండి. ఆ విధంగా మీకు ఎగ్జామ్స్లో అది ఏ ఎగ్జామ్ అయినా మీరు స్కిల్డ్గా లేదా ఏ ఎగ్జామ్ అయినా మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేసేటువంటి కెపాసిటీ మీకు వస్తుంది, ఇస్తారు. అంతేకాకుండా ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ను వాడాలి అంటే కాంప్రహెన్సివ్గా తెలుసుకుందాం. ఎలా అంటే యూనివర్సల్ ట్రూత్స్ చెప్పడానికి వాడతాము, జనరల్ ట్రూత్స్ చెప్పడానికి వాడతాం. యూనివర్సల్ ట్రూత్స్ అంటే ఏంది? ప్రపంచం మొత్తంలో కూడా ఇది సేమ్ ఉంటుందన్నమాట, అది నిజం, అది మారదు. ఎగ్జాంపుల్, ద స్కై ఈజ్ బ్లూ, హనీ ఈజ్ స్వీట్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్,
ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. ఇవి యూనివర్సల్ ట్రూత్స్, జనరల్ ట్రూత్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ పర్మనెంట్ యాక్షన్స్. ఆల్మోస్ట్ పర్మనెంట్ యాక్షన్స్ అంటే ఆ యాక్షన్ మారదు. ఐ యామ్ శ్రీనివాస్, నా పేరు, అది మారుతుందా? మారదు. హీ వర్క్స్ ఇన్ ఏ ఫ్యాక్టరీ, అతను ఫ్యాక్టరీలో పని చేస్తాడు, అది మారదు. షీ ఈజ్ ఎ టీచర్, ఆమె టీచరు, అది మారదు. అలా అనమాట. లైక్స్, డిస్లైక్స్, హ్యాబిట్స్, హాబీస్, లైవ్ యాక్షన్స్, హెడ్డింగ్స్, టైటిల్స్, ఎంక్వైరీస్, ఇవన్నీ కూడా ఇష్టము, అయిష్టము, అలవాటు. అలాగే మనం ఏదైనా ఒక పని జరిగేటప్పుడు ప్రత్యక్షంగా ఉన్నట్లయితే ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు జరిగినటువంటి వాటిని వర్ణించాలి అంటే మనము వాటిని లైవ్ యాక్షన్స్ అంటాము. వాటిని తెలియజేయడానికి కూడా ప్రజెంట్ టెన్స్ వాడతాం. కోహ్లీ రిసీవ్స్ ద బాల్, హిట్స్ ఇట్ అండ్ ఇట్ క్రాసెస్ ద బౌండరీ. కోహ్లీ బాల్ తీసుకున్నాడు, బ్యాట్తో కొట్టాడు, అది బౌండరీ లైన్ దాటి వెళ్ళిపోయింది. అక్కడ జరుగుతూ ఉండగా మనం చెప్తున్నాం కాబట్టి దాన్ని లైవ్ యాక్షన్ కిందకి తీసుకుంటాం అన్నమాట. అలాగే హెడ్డింగ్స్. ఇప్పుడు మన సింపుల్ ప్రజెంట్ టెన్స్ అన్నాం. ఒకవేళ సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క యూసేజెస్ అని చెప్పాలనుకోండి, ద యూసేజెస్ ఆఫ్ ప్రజెంట్ టెన్స్ అని చెప్తాం. ఇలా ఏదైనా ఒక టైటిల్ పెట్టాలన్నా బుక్ కానీ, స్టోరీకి కానీ, లేదా న్యూస్ పేపర్ హెడ్డింగ్స్ కానీ, ఇవన్నీ మనము ప్రజెంట్ టెన్స్లోనే చెప్పాలన్నమాట. అంతేకాకుండా ఏదైనా ఎంక్వైరీ చేయాలనుకోండి, ఒక షాప్కి వెళ్ళారు, ఒక పెన్ను కొనాలనుకుంటున్నారు, ఆ పెన్ను యొక్క ధర ఎంత అని మీరు అడగాలి. ఏమని అడుగుతారు? వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ద పెన్? డూ యూ హ్యావ్ అనదర్ మోడల్ పెన్? ఇలా వస్తుందన్నమాట. లేదా ఆఫీస్కి వెళ్ళారు, ఒక అతని పేరు అడగాలి, అప్పుడు ఏమని అడుగుతారు? మే ఐ నో యువర్ నేమ్? వాట్ ఈజ్ యువర్ నేమ్? ఒకవేళ ట్రైన్ బయలుదేరేది ఎంక్వైరీ చేయాలనుకోండి, వెన్ డస్ ద ట్రైన్ డిపార్ట్? ఇలా ప్రజెంట్ టెన్స్లోనే చెప్తాం. ఇక ఫిక్స్డ్ షెడ్యూల్ యాక్షన్స్, రిపీటెడ్ యాక్షన్స్ అని ఇక్కడ అనుకున్నాం. ఫిక్స్డ్ షెడ్యూల్ యాక్షన్ అంటే ఇది నిజానికి భవిష్యత్తులో జరుగుతుంది, అది ఫిక్స్ అయిందనమాట, ఈ టైంలో జరుగుతుంది అని. దాన్ని ఫిక్స్డ్ టైం షెడ్యూల్ యాక్షన్ అని కానీ, నియర్ ఫ్యూచర్ యాక్షన్ అని కానీ చెప్పవచ్చు. అవర్ సీఎం విజిట్స్ మహబూబాబాద్ ఆన్ సండే నెక్స్ట్. వచ్చే ఆదివారము సీఎం మన మహబూబాద్కు వస్తాడు, అది ఫిక్స్ అయిందనమాట. ఇక రిపీటెడ్ యాక్షన్ అంటే మళ్ళీ మళ్ళీ జరిగేటువంటి పనులు. షీ విజిట్స్ టెంపుల్ ఆన్ సాటర్డే. ఆమె సాటర్డే రోజున టెంపుల్ విజిట్ చేస్తుంది, అంటే ఎవ్రీ సాటర్డే అనే అర్థంలో చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ పాస్ట్ యాక్షన్స్ యాజ్ ఇట్ ఈజ్. ఇది ఏదైనా మహాభారతం కానీ, రామాయణం కానీ, ఏవైనా జరిగిపోయినటువంటి పనులను ఇప్పుడు ఉన్నవి ఉన్నట్లుగా అక్కడ ఎట్లయితే జరిగిందో యాజ్ ఇట్ ఈజ్గా మనం చెప్పాలి అనుకోండి, అప్పుడు దాన్ని ప్రజెంట్ టెన్స్లోనే చెప్పాలి. ఏదైనా అనౌన్స్మెంట్ కానీ, లేకపోతే మనము ఏదైనా అతి త్వరలో న్యూస్ వస్తుంది అని చెప్పాలనుకోండి, ఎలా ప్రకటిస్తారు? ద న్యూస్ ఫాలోస్ అని ప్రకటిస్తారు. ఈ విధంగా ఈ యూసేజెస్ను, ఈ కీవర్డ్స్ను తీసుకొని మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఇటు తెలుగులోను అటు ఇంగ్లీష్లోను ప్రాక్టీస్ చేసుకోవడం ద్వారా ప్రజెంట్ టెన్స్ మీద మీకు పట్టు వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను.